నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. వెల్లడించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్న గోదావరి కని 1 టౌన్ పోలీసులు. 1 కేజీ 220 గ్రాముల గంజాయి స్వాధీనం. సిఐటియు సొంత ఇంటి అమలు పోరాటాన్ని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పండి. గోడ పోస్టర్ ఆవిష్కరణలో మెండే శ్రీనివాస్ ఆర్జీవన్ కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఈ నెల 5వ తేదీన శుక్రవారం వినాయక నిమజ్జన వేడుకలకు భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి కని శివారు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఈసారి 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. గోదావరి నదిలో 2 స్పీడ్ బోట్లు, 8 ఓడన్ పడవలతో నిరంతరం సహాయక చర్యలను అందిస్తారని తెలిపారు. అలాగే గోదావరి నది వంతెనపై 25 ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశామని, ఒక్కో ప్లాట్ఫామ్ కు ఒక్కో వార్డు అధికారిని నియమించినట్టు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో నీరు అధికంగా ఉండడంతో క్రేన్ల సహాయంతో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఏసీపీ రమేష్ తో కలిసి పనులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ సింగరేణి, విద్యుత్, పోలీస్ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు క్రమ పద్ధతిలో వచ్చి వినాయకుడి నిమజ్జనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, సిపి గారు, స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి బ్రిడ్జ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ, సుమారుగా 16 మొత్తం 10 క్రేన్స్, అటువైపు 10 క్రేన్లు, తర్వాత 25 ప్లాట్ఫామ్స్. దాని తర్వాత ఇక్కడ నీళ్ళల్లో స్పీడ్ బోట్స్, స్విమ్మర్స్, ఎమర్జెన్సీగా ఏదైనా జరిగితే తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చేస్తూ శానిటేషన్ అని కూడా చేస్తూ ఉన్నారు. అయితే మీ ద్వారా భక్తులందరికీ కూడా, ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకొని వచ్చే వాళ్ళు కూడా త్వరితగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఎక్కువ ఉత్సాహంతో ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడం, తొంగి చూడడం లాంటివి చేయకుండా, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ అధికారులకి, పోలీస్ అధికారులకి సహకరించాల్సిన కోరుతూ, చిన్నపిల్లలను, ప్రత్యేకంగా చిన్నపిల్లలను మరి వారిని నీటి దగ్గర రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి, ఎవరైతే వినాయక ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో
వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి వారి టీమ్స్లో కొంతమందిని ఆ రోజు వాలంటీర్స్గా పనిచేయడానికి ఈ రోజు నుంచే మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏసీపీ రమేష్ గారు కలిసి మరి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేయడానికి వస్తే వాళ్ళు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి రేపు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే విధంగా ముందుకు రావాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ పిలిపిస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని మంచిర్యాల వారధి గోదావరి వంతెనపై నుండి శుక్రవారం వినాయకుల నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ మేరకు గురువారం నాడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఇతర ఉన్నత అధికారులతో కలిసి ఆయన గోదావరికని శివారు గోదావరి వంతెనపై భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి గోదావరికని వంతెన వద్దకు గణనాథుల్ని తీసుకుని వస్తున్న సమయంలో 3 అంచెల భద్రత కల్పించాలన్నారు. గోదావరికని వంతెనపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా అసంఖ్యాక శక్తుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్ వెనుక గల చెట్ల పొదల ప్రాంతంలో 2 వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 1 కిలో 220 గ్రాముల డ్రై గంజాయి పట్టుకుని వారిని అదుపులోకి తీసుకుని అనంతరం అక్కడ ఉన్న ఇద్దరిని విచారించగా వారి పేర్లు శ్రీనివాస్, అభినవ్ అని తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో అమ్ముతారని తెలపడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావరికని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరికని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే, వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ, లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితుల అనుమతించము. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే, ఈ పండుగను పండుగలాగానే ఒక శోభాయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము.
సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన శ్రామిక భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడారు. నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్ని సంవత్సరాల నుండి సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేయాలని పలు తీర్ల అవగాహన కల్పిస్తూ పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో సొంతిల్లు అమలు చేస్తామని అటు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, నాయకులు వాగ్దానం చేసి 2 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు దాని పరిష్కారం దిశగా పనిచేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్న గుర్తింపు సంఘం మేము సమస్యలు పరిష్కరిస్తుంటే మాపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు కోసం గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్న సంగతి కార్మికులందరికీ తెలిసిందే. సిఐటియు తీసుకున్న నిర్ణయాన్ని గత సింగరేణి ఎన్నికలలో, రాష్ట్ర ఎన్నికలలో అటు పార్టీలు కానీ యూనియన్లు కానీ కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఈరోజు మర్చిపోయి వివరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టే మరొక పోరాటానికి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు శ్రీకారం చుట్టింది. ఈ నెల సింగరేణి వ్యాప్తంగా 11, 12 తేదీలలో సొంతిల్లు కావాలా, కోటర్ కావాలా అనే అంశం మీద అన్ని మైన్స్ మీద బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తూ ఉంది. ఈ బ్యాలెట్ ఓటింగ్ లో యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక పక్క సిఐటియు కార్మికుల పక్షపాతిగా, నీతి నిజాయితీ గల సంఘంగా కార్మికులకు చిరకాల కోరికైనటువంటి సొంతింటి పథకం అమలు కోసం పోరాటం చేస్తూ ఉంటే అటు గెలిచిన కార్మిక సంఘాలు కానీ, ఇటు రియాజ్, అహ్మద్, హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు కానీ ఇలా సిఐటిని విమర్శిస్తూ ఉన్నాయి. సిఐటి లొంగుబాటు వైఖరి వహిస్తుందని చెప్పి ఈరోజు పోస్టులలో పెడతా ఉన్న పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గెలిచి సంవత్సరంన్నర అయింది ఏఐటిసి సంఘం గెలిచి. సొంతింటి పథకం అమలు కోసం కమిటీ వేశారని చెప్పారు. ఆ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారు, ఆ కమిటీ ఎప్పుడు వేశారు, ఏంటిది అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో కాలం చెల్లిన కోటర్లన్నీ కూడా సింగరేణి యాజమాన్యం, మేనేజ్మెంట్ కూల్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కట్టిస్తామని చెప్పి అలా 1000 కోటర్లకు 400 కోట్ల ఈరోజు ప్రకటించిన పరిస్థితి ఉంది. అందుకనే మేము అంటా ఉన్నాం, 400 కోట్లు పెట్టి 1000 కోటర్లు కట్టించే బదులు అయ్యే కోటర్లో స్థలం కార్మికునికి ఇచ్చేసి అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి లోన్ ఇస్తే కార్మికుడే స్థిరస్థాయిగా నివాసం ఉంటారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దీనంతా అర్థం చేసుకోకుండా ఈ సొంతింటి పథకం అమలు వల్ల కార్మికునికి లాభం, యజమానానికి లాభం, అటు ప్రభుత్వానికి లాభం అని చెప్పి ఎంతసేపు మొత్తుకున్నా కూడా ఈ కార్మిక సంఘాలు పెడచేవన పెడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే మేనేజ్మెంట్ కూడా పెడచేవన పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ అవగాహన చేసుకోకుండా ఈ మొన్న మార్చి నెలలో ఐటీ ఫార్మ్స్ ఒకసారి రియాజ్ అహ్మద్ గారు చూస్తే మేము కోటర్ తీసుకున్నందుకు ఎన్ని డబ్బులు రికవర్ అవుతున్నాయని చెప్పి దానిలో స్పష్టంగా దాదాపు 1,50,000 రూపాయలు ఈరోజు కోటాలో ఉన్నందుకు ఆ కార్మికుల బాధలను అలవెరుసుల మీద ఐటీ మాఫీ కోసం 2011లో అగ్రిమెంట్ అయింది. అది అందులో జేపీసీఏ సంఘంలో హెచ్ఎంఎస్ ఉన్నది, అందులో ఏఐటీసీ కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ ఐటీ మాఫీ మీద, పెర్క్స్ మీద, అలవెన్స్ల మీద, ఇన్కమ్ ట్యాక్స్ మీద ఒక్క మాట మాట్లాడకుండా ఇలా సొంతిల్లు కావాలని చెప్పి కార్మికులు కోరుతా ఉంటే, సిఐటి కోరుతా ఉంటే దీన్ని ఆహ్వానించకుండా, మాతో కలిసి రాకుండా మా పైన విమర్శలు చేయడం అనేది సిగ్గుచేటుగా ఉంది. ఈ రోజు సొంతిల్లు అంటే మనం ఒక కోటర్ తీసుకున్నందుకు పక్క పంటి ఖాళీ స్థలంలో ప్రైవేటు వాళ్ళు ఇల్లు వేసుకుంటే పట్టాలు ఇస్తా ఉన్నారు. అది కూడా సోయలేదా రియాజ్ అహ్మద్ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మన కోటర్ మనకు పట్టా చేయడానికి కంపెనీకి ఏం ఇబ్బంది ఉన్నది, అటు ప్రభుత్వానికి ఏం ఇబ్బంది ఉన్నది. మన వల్ల మన ఖాళీ స్థలాలలో, మన సింగరేణి స్థలాలలో ప్రైవేట్ వాళ్ళు ఎంతో మంది ఈ రోజు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయ్యే పట్టాలు మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా సిఐటి చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా విమర్శలు చేయడం అంటే కార్మికుల హక్కులను కాలరాయడానికే మీ 2 సంఘాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి. కోటర్ తీసుకుంటే ఎంత రికవర్ అవుతా ఉన్నది, ఏమేమో డబ్బులు కట్ అవుతా ఉన్నాయి, కార్మికులు ఎంత నష్టపోతా ఉన్నారు, ఆ నష్టాన్ని మనం కోటర్ ఇచ్చేసిన తర్వాత మనకు ఆ కోటర్ మనకు పర్మనెంట్ చేస్తే
ఆ నష్టాన్ని మేము బ్యాంక్ లోన్గా పెట్టుకొని ఈరోజు సొంతిల్లు లోన్ తీర్చుకునే పరిస్థితి ఉంటుంది. దిగిపోయిన తర్వాత ఆ సొంతిల్లు మన సొంతం అవుతుంది అని చెప్తా ఉన్నాం. 15,000 ఎకరాల భూమి సింగరేణి వ్యాప్తంగా ఉంది. సింగరేణి కార్మికులు కూడా ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దిగిపోయిన తర్వాత ఇల్లు లేని పరిస్థితులలో జీవనం కొనసాగిస్తా ఉన్నారు. అందుకనే సొంతిల్లు సాధించే వరకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నికరంగా పోరాడుతా ఉంది, నిఖచ్చితంగా పోరాడుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ నెల 11, 12 తేదీలలో జరుగు బ్యాలెట్ ఓటింగ్ లో సొంతింటి కోసం బ్యాలెట్ అయితే నిర్వహిస్తా ఉన్నామో కార్మికుల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలియజేసి మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకప్పుడు తను పడిన కష్టాలు మరెవరూ పడొద్దని భావించి వరద బాధితులు పడుతున్న కష్టాలను చూసి చలించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని తిలక్ నగర్ కు చెందిన యూట్యూబ్ నటి డైరెక్టర్ కాటం విజయ. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా గంగాస్థాన్తో పాటుగా పలు ప్రాంతాల్లో వరద సృష్టించిన విలయానికి సర్వం నష్టపోయి అనేక కుటుంబాలు నిరాశ్రయాలు కావడం, అన్నపానీయాలు లేక కూడు గూడు చెదిరి అల్లాడుతుండడం చూసి చలించిన షార్ట్ ఫిల్మ్ నటి విజయ తన స్నేహబంధం గ్రూప్ మిత్రుల సహకారం తీసుకుని వరద బాధిత ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను సైతం ఒకప్పుడు తెగిన గాలిపటం వల్లే నా అనేవారు ఉన్న ఏ బంధాలకు నోచుకోలేక ఒంటరి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చానని, అలాంటి కష్టాలను స్వయంగా అనుభవించినందునే ఈ వరద బాధితుల దయనీయ స్థితి చూసి హృదయం తడుక్కుపోయిందని పేర్కొన్నారు. చూసారండి, ఇది నిజామాబాద్ జిల్లాలోని గంగాస్థాన్ అనే ప్రాంతము. ఇక్కడ చాలా మంది వరద బాధితులు ఉన్నారు. పాపం వీళ్ళ గ్రామాలన్నీ, ఈ గ్రామం అంతా మునిగిపోయింది. కనీసం తినడానికి బియ్యం కూడా లేవంట. చాలా హీన స్థితిలో ఉన్నారు. దయచేసి ఎవరైనా మీకు తోచిన సాయం ఇక్కడికి వచ్చి చేయండి. మాట్లాడము సార్. బియ్యం లేవు తినేటందుకు, ఏం మాట్లాడలేదు అర్థం. బియ్యం నానిపోయినాయి, అన్నీ నీళ్ళు వచ్చి వరదల రేకులు బీకులు ఇండ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. మేము మస్తు గరీబులం, మా గురించి ఓలు పట్టించుకుంటలేదు. మున్సిపల్ వాళ్ళు కూడా రాలేదు, మీ కార్పొరేటర్లు ఓలు రాలేదమ్మా. ఎలక్షన్ అప్పుడే వస్తారు. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం, వారికి సంక్షేమం కోసం ఏఐటీయూసీ ముందు ఉంటుందని, కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి గోదావరికని భాస్కరరావు భవన్లో సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఓసీపీ 5 చెందిన ఉద్యోగులు సామెల సుధాకర్, ఫిట్టర్ తోట లక్ష్మయ్య, జనరల్ అసిస్టెంట్ మంతని మల్లేష్, జనరల్ అసిస్టెంట్లు, ఏఐటీయూసీ ప్రాజెక్టు కార్యదర్శి కామ్రేడ్ గుర్రం ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా ఎల్లాగౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సింగరేణిలో 1942లో ఆవిర్భవించిందని, ఇది కార్మికులు తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కార్మిక సంఘమని ఆయన తెలిపారు. ఈరోజు ఓసీపై నుండి 3 కార్మికులు చేరడం జరిగింది. మా ప్రభు అన్నట్టుగా కుటుంబం, ఏఐటీసీ కుటుంబం అంటే ఒక తల్లి సంఘం. తల్లి సంఘంలోకి ఈరోజు వచ్చిన సుధాకర్, లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కుటుంబం, తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు. ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది. కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్, ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం, వాంఛన ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం, కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం, కార్మికులు హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఎర్ర జెండా సంఘం ఏఐటీసీ. కొంతమంది యూనియన్ వాళ్ళు సరే, వాళ్ళు ఈర్ష్య కొద్దో లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈ రోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు. మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఎంత మొత్తుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా
నీ గొర్రె దూకడు బెత్తడే అన్నట్టుగా గొర్రె దూకడు ఎప్పుడు బెత్తడే ఉంటుంది. కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం. కార్మికుల కోసమే పుట్టిన యూనియన్. ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం, కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతోనే, నిరంతరం సమస్యలపైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి. చూసుకోండి మీరు, ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది. నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు. కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున పుట్టిన సంఘం కాదు, వ్యక్తులు పెట్టుకున్నటువంటి సంఘం కాదు, ఇది సమస్యలపై పోరాడిన సంఘం. కాబట్టి సమస్య ఉన్న రోజులు, సమస్య ఉన్న రోజులు, కార్మికులు ఉన్న రోజులు ఈ సంఘం ఉంటుంది. మీరు ఎన్ని ఈర్ష్య పనులు చేసినా, ఎన్ని మమ్మల్ని ఏది చేసినా, మీరు ఎంత ఒక బాలుడు కిందకి కొడితే ఎంత లేస్తుందో మేము అంటే మీరేమనుకుంటారంటే ఏఐటీసీ అంటే మీకు కన్ను కొడుతుంది. ఇవాళ గెలిచినాక పలు సమస్యల పైన 6-7 సంవత్సరాలు గడిచినా ఒక్క మీటింగ్ పెట్టకుండా, సమస్య పరిష్కరించకుండా ఉన్నప్పుడు మాట్లాడలేని సంఘం, ఎలక్షన్స్ అనే సంఘం, వ్యవస్థ అక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ పోయే సంఘాలు ఇలా ఏఐటీసీని విమర్శిస్తారంటే విడ్డూరంగా ఉంటుంది. కాబట్టి కార్మిక సోదరులారా, ఎవరు నమ్మకండి. మోసం చేసే నాయకులు ఎవరు గ్రహిస్తున్నారు. కార్మికులు అందరూ తల్లి సంఘం, తల్లి ఒడిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిరంతరం చేరికలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కార్మిక వర్గం కూడా ఆలోచిస్తుంది. ఇవాళ రేపు మునుపంటే ఎడ్డి కాలంలో ఏదో చెప్తే విన్నారు, కానీ ఈ రోజున కార్మికులందరికీ తెలుసు వాళ్ళు నిజమెవరు, నిజంగా కార్మికుల పక్షపాతి ఎవరు అనేది తెలుసు. కాబట్టి ఇలా ఏఐటీసీని ఆకర్షితులై అందరూ ఏఐటీసీ వైపు మొగ్గు చూపుతున్నందుకు వారందరికీ కూడా, కార్మిక వర్గానికి కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ఈ సంఘాన్ని ఎంత మీరు బలపరిస్తే అంత బలంగా ఉండి యజమాన్యమై పోరాటం చేసి మన హక్కులకు, మన భద్రతగా ఉంటుందని చెప్పి, భరోసాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మెగా స్పెషల్ క్యాంప్ 4వ రోజు వాలంటీర్లు క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం అనంతరం ఎన్ఎస్ఎస్ చేపట్టే అవగాహన సదస్సులపై వాలంటీర్లు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. సామాజిక అంశాలపై పూర్తి స్థాయిలో తెలుసుకున్న వేదిక ఎన్ఎస్ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పీజీ కళాశాల గోదావరికని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ బాలుర మరియు బాలికల కళాశాల నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ బాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు శ్రీ ఏ సాంబశివరావు, డాక్టర్ ఎం నరేష్, డాక్టర్ డి కిరణ్మయి, డాక్టర్ జి దేవిదాస్, శ్రీ కన్నయ్య, శ్రీ శంకర్ పటేల్ పాల్గొన్నారు. పీజీ వాళ్ళు లేరు, జూనియర్ వాళ్ళు. ఇక్కడ చూడండి అమ్మాయిలు మొత్తం చూసేయండి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆర్జీవన్ సెక్టార్ 2 సింగరేణి హైస్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు పర్సనల్ మేనేజర్ శ్రీ ముప్పిడి రవీందర్ రెడ్డి హాజరై మొదట శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటోకు పూలదండ అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనమందరం ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనే పాత్ర చాలా కీలకమైందని, తల్లి, తండ్రి, గురువు, దైవం అనే వాటిని ఎవరు కూడా మరిచిపోకూడదని, ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్దవని, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేపించే బాధ్యత గురువులపైన ఉంటుందని, అలాగే ప్రతి విద్యార్థి తన యొక్క గురువుల మాట తూచా తప్పకుండా వింటూ అంకిత భావంతో కష్టపడి చదివి మంచి అలవాట్లను ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కొరకు కష్టపడితే విజయం స్వంతమవుతుందని వారు తెలిపారు.
సంవత్సరాల అనుభవం కూడా ఉన్న టీచర్లు మన పాఠశాలల్లో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం. ఏంటిదనంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు, అంత సబ్జెక్టులో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను. ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు. ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు? మదర్, అమ్మ. అవునా? ఎందుకు అంటే మొట్టమొదటిగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ. కాబట్టి మన మొట్టమొదటి గురువును మనం తలుచుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి మొదటగా. తర్వాత ఫాదర్, ఆ తర్వాత వస్తుంది ఎవరు? టీచర్స్ ప్లేస్ వస్తుంది. అవునా? ఒక జైవిక జీవిని ఒక మానసిక జీవిగా తయారు చేసేది తల్లిదండ్రులైతే, ఒక జైవిక జీవిని సామాజిక జీవిగా మార్చేది టీచర్స్. సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎలా అభివృద్ధికి రావాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరు పేరున, అదేవిధంగా మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సింగరేణి కలరి సెక్టార్ 2 పాఠశాలలో ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు ఎక్స్పీరియన్స్ అందరూ కూడా వారి సందేశాన్ని ఇచ్చారు. సెక్టార్ 2 పాఠశాల ఒక మంచి రికార్డు ఒరవడిని కొనసాగిస్తున్నది. గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక శాతం మార్కులు సాధించి ఫస్ట్ రికార్డు సాధించింది. ఈ రికార్డుల వెనుక టీచర్ల యొక్క కృషి ఎంతో ఉన్నదని నేను నమ్ముతున్నాను. సింగరేణి కాలరీస్ పిల్లల విద్యపై ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వారి మంచి ఉన్నతికి, అభివృద్ధికి వెనుకాడకుండా ఎంత ఖర్చైనా ఇటీవల సిబిఎస్ఈ ప్యాటర్న్ కూడా మన సింగరేణి రేటింగ్ కాలనీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో టీచర్ డే సందర్భంగా టీచర్స్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇంకా మంచి వారి కరికులంలో మంచి అభివృద్ధి తీసుకురావడానికి టీచర్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నాను. కంపెనీ ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడకుండా కార్మికుల సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఈ సెక్టార్ 2 పాఠశాల కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ను తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ముందుగా పిల్లలు వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని, దానికి టీచర్స్ అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. జై సింగరేణి. గోదావరికని విద్యానగర్ బ్రాంచ్ యూనియన్ బ్యాంకులో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు హాజరై సుమారు 200 మంది బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులకు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D, ఏకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. సీజనల్ వ్యాధుల ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచన చేశారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ మెగా శిబిరం నిర్వహించామని, కరీంనగర్ మెడికవర్లో పండుగల సెలవుతో సంబంధం లేకుండా 24 గంటలు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య చరిత్రలోని రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా కిడ్నీకి నష్టం జరగకుండా ఓ రోగికి విజయవంతంగా నిర్వహించారు యశోద ఆసుపత్రి అంకాలజీ వైద్యుడు నివేదరావు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా గ్రామీణ బ్యాంకులో పనిచేసే మేనేజర్ రాజేష్ కు నడుము నొప్పి వస్తుందని గోదావరిఖండ్లో స్కానింగ్ చేసుకోగా 2 సెంటీమీటర్ల కణితిని గుర్తించగా యశోద ఆసుపత్రికి రెఫర్ చేయగా వైద్యుడు నివేదరావు రాజేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోబోటిక్ ద్వారా కిడ్నీకి దాని చుట్టుపక్కల ఎలాంటి నష్టం కలగకుండా కణితిని విజయవంతంగా తొలగించి రాజేష్ ను 3 రోజుల్లో నడిపించారు.
గణపతి నవరాత్రులు పురస్కరించుకుని రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో పలు మండపాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథుల్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ రోజు గణేష్ మండపాల వద్ద కుంకుమార్చన, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. शिवाय नमः ओम सोम ओम सोम शिवाय स्वाहा शिवाय नमः उसे कमला पितुआनी अंगला पुष्पा कमला पितुआनी मनंगे पुष्पा सर्वमुक्तियादि वैष्णवादि ओम गणपति नमः अंगले यत्रवना నువ్వు గీ అడ్డం ఉండకమ్మా, ఒక పక్కకు ఉండు. ఒక్కసారి అక్కడి నుంచి కొమ్మల దగ్గర ఆపాని ఆపాని ఓం లలాడే మహాదేవ్ ఓం నాశాదండే చంద్రమావయామి నాసికా దండం నాసికా దండం ఓం ఓం భాస్కరమావయామి నేత్రము నేత్రం ఓం జివాహం వర్ణమావయామి ఓం ఓంకారే ఒక్కసారి జరగమానే ఓం తండ్రి మధ్య జన్మమావయామి గౌడ ఓం ఓష్టమి వందాస్వాయమావయామి చదువుగలవేండి అతిగా భావన వేసుకుని చేస్తే భావన చదువుగలవేండి ఓం కుక్షితిసే వృక్షాశ్యామావ ఉరసి సాధ్యామావయామి వక్షస్థలం కురాకే స్పందనమావయామి దెక్కల తీర లలాటే సోమమావయామి తోకలీల శృతిమావయామి ఉదరం ఇక్కడ అక్కడ ఓం వైదరేషు సాగరమావయామి పొదుగు మీద పొదుగు మీద అందరూ చెప్పండి రక్ష రక్ష గోమాత రక్ష రక్ష సర్వదేవత రక్ష రక్ష పరమేశ్వరి గోమాదేవి మరి ఆత్మ రక్ష మళ్ళీ ఎంతో రాజు అందరూ ఉన్నారు గోమాత రక్ష నమస్కారం
ఫస్ట్ కొబ్బరికాయ కౌంటర్ మంగళహారతి నిరాకార మంగళహారతి మా మంగళహారతి పంచభూతములను 5 ప్రమిదలు దాటి హారతి కొంచెం శైలజా రండి बोलो विघ्नेश्वर महाराज के, बोलो गजानन महाराज के, बोलो एकदंत महाराज के। వీడదు జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఫోటో దిగా పేరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి కనిలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. వెల్లడించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే.
గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తుల్ని పట్టుకున్న గోదావరికని 1 టౌన్ పోలీసులు. 1 కేజీ 220 గ్రాముల గంజాయి స్వాధీనం. సిఐటియు సొంత ఇంటి అమలు పోరాటాన్ని తప్పుదో పట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పండి. గోడ పోస్టర్ ఆవిష్కరణలో మెండే శ్రీనివాస్ ఆర్జీవన్ కార్యదర్శి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.